ఎవరు చేసిన తప్పు తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పే. కాబట్టి ఈయన శాలం రాయ్ గారి గురించి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే తండ్రి సన్నిధి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాదు. నేను దేవుని పక్షంగా ఉంటా, సత్యంగా మాత్రమే నేను పోరాడతా, సత్యం వైపు మాత్రమే ఉంటా, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తాను. జాన్ పాల్ బ్రదర్, ఈ జాన్ పాల్ బ్రదరు మీకేమవుతాడు? ఒక గురువు గారు అవుతారా? ఒక తండ్రి అవుతాడా? లేకపోతే ఒక అన్న అవుతాడా? ఒక బ్రదర్ అవుతాడా? పాస్టర్ గారు అమ్మాయిని అంత చండాలంగా మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఆమె సహోదరి కాదా? మణిపూర్లో ఉన్న వాళ్ళ సహోదరులు కాదా? లేకపోతే సువార్త ప్రకటిస్తున్న వాళ్ళందరూ సహోదరులు కాదా? మీరు ఎందుకు మాట్లాడలేదు? 1.5 month లేదా 2 months ముందు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయింది మీ సంఘ సంస్కరణ? ఏమైపోయింది మీ క్రీస్తు పట్ల ఉన్న రోషం? తీసుకురండి, లైవ్లో డిబేట్ పెడదాం. బుర్ర గుజ్జు ఉంటే కొంచెం, ఈ బుర్రలో కొంచెం గుజ్జు అనేది ఉంటే నేను చెప్పే పాయింట్ సరిగ్గా వినండి. రే తోడేలు పిల్లలారా, సరిగ్గా వినండి. ఏమంటారా? నేను లైవ్లు కాదు, డైరెక్ట్గా తీసుకొని రండి, వెళ్దాం. నేను వస్తా, మీ ఖర్చులను నేనే పెట్టుకుంటా అంటున్నా. యేసయ్య శ్రేష్ఠనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? నేను పోయినసారి ఒక వీడియో పెట్టాను, నిన్న కాక మొన్న ఒక వీడియో పెట్టాను. ఏంటి అని అంటే, ఆ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎందుకు దేవుడిచ్చిన పిలుపుని, దేవుడిచ్చిన పరిచర్యను, దేవుడిచ్చిన దర్శనాన్ని మీరు వదిలేసి పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉన్నారు, అయితే ఇలా చేయొచ్చు కదా అని ఒక సలహాగా ఒక సజెషన్ ఇచ్చాను. ఒక 4 ప్రశ్నలు అడిగాను. వికేఆర్ గారిని ఒక 2 ప్రశ్నలు అడిగాను, అలాగే మణికంఠని ఒక 2 ప్రశ్నలు అడిగాను. అయితే నా వీడియోకి కామెంట్ పెట్టిన వాళ్ళందరూ దానికి సమాధానం చెప్పడానికి పోగా ఫోన్లు చేసేసి, ఈ పిల్ల తోడేలందరూ ఫోన్లు చేసేసి, నీకంత దమ్ముందా, నీకంత ధైర్యం ఉందా, మా అన్న లైవ్లోకి వస్తాడు, లైవ్లోకి వచ్చి మాట్లాడు, నీకంత సీన్ ఉందా, నీకు వాక్యం తెలుసా అని నోటికి వచ్చినట్లు అశుద్ధపు మాటలన్నీ మాట్లాడారు. ఈ ఎవరు హానోక్ అనే ఆయన అయితే, ఆ తమ్ముడు, ఆ బ్రదర్ అయితే మరి ఒక పాస్టర్ గారి కొడుకు అని చెప్పుకుంటున్నాడు. ఒక పాస్టర్ గారి కొడుకు అని చెప్పుకుంటూ ఎంత అశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడంటే, నాకు ఫోన్ చేశారు, ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఫోన్ చేసి మాట్లాడుతూ చిలక రెట్ట తింటున్నావా, ఇంకొద్దులే, చాలా దరిద్రంగా మాట్లాడాడు. చూడండి బ్రదర్, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుని కుమారుడిగా పిలువబడ్డం కాదు, ఆ సేవకుడు ఎలా అయితే ఉన్నాడో ఆయన పట్టి మీరు పోలి నడిచినప్పుడు మాత్రమే మీరు సేవకుని కుమారుడుగా పిలువబడే అర్హత మీకుంది. రైట్. ఇలానే చాలామంది కామెంట్ చేశారు, చాలామంది ఫోన్ కాల్స్ చేశారు. ఈ పిల్ల తోడేలన్నీ కలిసి ఏదో చేద్దాం, ఎరగదీద్దామని ట్రై చేశారు. వీళ్ళ వాదన ఏంటి అని అంటే, మా అన్నతో నువ్వు వచ్చి లైవ్లో మాట్లాడతావా అని అంటే, నేను మాట్లాడతాను అని నేను కూడా అనేవాడిని. కానీ వీళ్ళు ఏమంటారంటే, మేము సాయంత్రము నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాము, నువ్వు మా లైవ్లోకి రా, మా లైవ్లోకి వచ్చి మా ప్రశ్నలు అడుగు, మేము సమాధానం చెప్తాం. మీరు ప్రశ్న అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్తాను? మీరెవరు అసలు? నా పోరాటం ఎవరి మీద? వికేఆర్ గారి మీద, జాన్ పాల్ మీద. నేను వీడియో చేసింది ఎవరి మీద? వాళ్ళిద్దరి మధ్య. నేనేం చెప్పాను? ఆయనని వెంబడించే వాళ్ళు ఎవరైనా సరే, ఆయనని శిష్యులు ఎవరైనా సరే, ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పొచ్చు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు అని నేను చాలా సుస్పష్టంగా చెప్పాను. లేదు నువ్వు రావాల్సిందే, మేము మాట్లాడతాం. మీరు మాట్లాడితే నేను ఎందుకు వస్తాను? మీరు పిలవంగా నేను ఎందుకు వస్తాను? నేను అన్నది స్పష్టంగా అన్నాను. లేదు, నేను అలా కూడా అన్నా. సరే, మీ జాన్ పాల్ కనుక నిజంగానే లైవ్ పెడితే, ఆ లైవ్లోకి మీ జాన్ పాల్ వస్తే నేను వచ్చి నా ప్రశ్నలను అడుగుతాను అంటే అలా కాదంట, ఆయన అయితే రాడంట. నేను మాత్రము ఈ పిల్ల తోడేళ్ళు కలిసి అన్ని ఏదో లైవ్ పెట్టుకొని మాట్లాడితే దాంట్లోకి వచ్చి మాత్రం నేను రెస్పాండ్ అవ్వాలంట. నేను అన్నాను, నా నెంబర్ ఉంది, లేకపోతే నాకే ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, మీతో ఎందుకు చేపిస్తున్నాడు అన్న. సరే, ఇంక వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇదంతా నేను పెద్ద పట్టించుకోలేదు. నా దగ్గర వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డింగ్ది మిస్ అయింది. వాళ్ళ వాయిస్ మాత్రమే రికార్డ్ అయింది, నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అది కనుక ఉండుంటే, ఎందుకనంటే ఒక టెర్రరిస్ట్ సమూహాన్ని తయారు చేసినట్టు, ఒక నక్సలైట్స్ని తయారు చేసినట్టు, ఒక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నాడు ఎవరు? ఈ మణికంఠ, సింగనామల మణికంఠ స్వామి. ఎందుకంటున్నానంటే, ఈయన ఇప్పుడు చెట్టు ఒకటైతే కాయ ఒకటి అవ్వదు కదా, అలానే ఈయన కింద వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని వీళ్ళందరికీ నేర్పిస్తుంది అదే. వీళ్ళందరికీ నేర్పిస్తున్నాయి. ఆయన ఒకలా మాట్లాడితే వీళ్ళు ఎందుకు ఒకలా మాట్లాడతారు? ఆయన ఒకలా మాట్లాడితే ఈయన ఒకలా మాట్లాడరు. ఈ శిష్యులైతే ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యు బృందం ఎవరైతే ఉన్నారో, ఈ పిల్ల తోడేలు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంబడించి ఆయనలాగా ఫాలో అవుతున్నారు, చేస్తూ ఉన్నారు. సేమ్ సంస్కారం, ఆయన దగ్గర ఏం సంస్కారం ఉందో అదే సంస్కారం వీళ్ళకొచ్చింది. ఇంకా నోయా జాన్ అంట ఎవరో, తన గురించి నిజంగా నాకు తెలీదు, ఆ సిస్టర్ గారి గురించి ఎవరో నాకు తెలీదు.
తను ఎవరో మరి ఆ ముసుగేసుకొని వీడియో చేస్తూ ఉంది. నా వీడియో మొత్తం నేను 23 నిమిషాలు సంథింగ్ ఎంతో వీడియో చేశాను. ఆ వీడియో మొత్తం చూసి తను కనుక నిజంగా కౌంటర్ ఇస్తే మాట్లాడుంటే నిజంగా సంతోషించేవాడిని. కానీ దాంట్లో తను ఒక బిట్టు మాత్రమే కట్ చేసుకుంది, ఒక చిన్న మొక్క మాత్రమే కట్ చేసుకుంది. నేను అడిగిన ప్రశ్నలకు కానీ నేను చెప్పినది కానీ, ఎందుకు ఈ గలిబిలి క్రియేట్ చేస్తున్నారు, క్రైస్తవ్యంలో ఎందుకు ఇలాంటి గలిబిని క్రియేట్ చేస్తున్నారు అన్న దాన్ని అంతా పక్కన పెట్టేసి ఒక చిన్న మొక్క కట్ చేసుకొని ఆ మొక్కకు మాత్రము ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. సిస్టర్ గారు ఇలా మొక్క కట్ చేసి దాని మీద రెస్పాండ్ అయ్యారు కదా. ఇది ఎవరు నేర్పించారు? మీ జాన్ పాల్ బ్రదర్ నేర్పించాడా? మీ అన్న అయినా జాన్ పాల్ నేర్పించాడా? ఎందుకంటే ఆయన కూడా అంతే, తనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా కట్ చేసుకుంటాడు, అక్కడ దాకా మాట్లాడతాడు, తను దొరికిపోయిన దగ్గర మాత్రం వదిలేస్తాడు. టెక్నికల్ ఇష్యూ, మరొక ప్రాబ్లం అని. మీరు కూడా అక్కడ నుంచి నేర్చుకుంటున్నారా? దయచేసి అలా చేయకండి. మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియోకి కౌంటర్ ఇవ్వండి. మీకు నచ్చిన పాట కట్ చేసుకుని ఇవ్వడం సంస్కారం కాదు, అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. రైట్. ఇంకా మహిమ కుమారి విషయంలోకి వస్తే మీరేం మాట్లాడారంటే, తను పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయి ఆశ్రయించలేక, ఎవరిని నమ్ముకోలేక క్రైస్తవ సమాజంలోనికి వచ్చి నాకు న్యాయం చేయండి, క్రైస్తవ సమాజమా మీరు చచ్చిపోయారా, మీరు బ్రతికిలేరా అని ఒకటి మాట్లాడినప్పుడు ఈయన ఏమన్నా మాట్లాడతాడా లేదా, షాలేం రాజు అనే పాస్టర్ గారు లేకపోతే ఆ దైవజనుడు ఎవరైనా మాట్లాడతాడా లేదా అని మేము చూసాము. అది చూడకపోగా, దానికి సమాధానం చెప్పకపోగా వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈమెను ఒక వేశ్యగా, ఒక బజారు దానిలాగా, ఒక కామినిలాగా, యజబేలులాగా ఇవన్నీ థంబ్నెయిల్స్ పెట్టి చేశారు అని మీరు మాట్లాడారు కదా. చేగోడి దానియల్ గారు ఇలా చేశాడని మీరు మాట్లాడారు, మీరు చెప్పారు కదా. అయితే ఇక్కడ ఈ పాయింట్ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అందరూ వినండి. నేను తండ్రి సన్నిధికి కానీ, లేకపోతే డానియల్ చేగోడి గారికి కానీ, షాలేం రాజు గారికి కానీ, ప్రభు కుమార్కి కానీ నేను వీళ్ళెవ్వరికి సపోర్ట్ కాదు. అలా అని మహిమ కుమారి సిస్టర్ కూడా నేను సపోర్ట్ కాదు. నా ఆవేదన, నా బాధ ఏంటి అని అంటే, ఎందుకు ఈ గలిబిలి అనేది ఇలా తీసుకొని రావడం, సోషల్ మీడియాలో ఇలా రచ్చ చేయడం ఎందుకు, ఇలా గలిబిలి పాలు చేయడం ఎందుకు క్రైస్తవ్యాన్ని అన్న బాధతో చేశాను ఆ వీడియో. అంతేగాని నేను ఎవరిని సపోర్ట్ చేయలేదు. వీళ్ళు చేసింది కరెక్ట్, వీళ్ళు చేసిన తప్ప నేను చెప్పలేదు. నా స్టాండ్ ఇప్పటికీ అదే ఉంది. ఎవరు చేసిన తప్పు తప్పే. కాబట్టి ఈయన షాలేం రాజు గారి గురించి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే తండ్రి సన్నిధి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాదు. నేను దేవుని పక్షంగా ఉంటా, సత్యంగా మాత్రమే నేను పోరాడతా, సత్యం వైపు మాత్రమే ఉంటా, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తా. రైట్. ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా వీడియోస్లోకి వెళ్ళి, నా ఛానల్లోకి వెళ్ళి నేను ఇంతకుముందు ఏమేమి మాట్లాడానో అన్నీ సరిగ్గా చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. నోరు ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని పిచ్చి కామెంట్స్ చేయొద్దు. ఇది తోడేలు పిల్లలందరికీ చెప్తున్నా, జాగ్రత్త. సిస్టర్ గారు, అయితే మీరు అన్న ప్రకారంగా నిజమైన సిస్టర్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టేనా? తను అందరి దగ్గర అలసిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం దగ్గరికి వస్తే చచ్చిపోయిందని అంటే, ఈ చేగోడి బ్రదరు ఇట్లా చేశాడని చెప్పారు కదా. ఎందుకు సిస్టర్ అట్లా తెలియకుండా సగం పనులు చేసి సగం నాలెడ్జ్తో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు? నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా. సరే, ఆ సిస్టర్ గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్లు క్రైస్తవ సమాజం చచ్చిపోయిందా, ఎవరు లేరా నాకు సహాయం చేసేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరని అడిగినప్పుడు ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్లో పెట్టి బీకేఆర్ బ్రదరు మొత్తము ప్రతి చిన్నదానికి షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ ఇదే ఒక 1.5 మంత్ నుంచి ఇలా స్టార్ట్ చేశాడో, ఈ వీడియోస్ పెట్టిన తర్వాత నుండి మేబీ నేను చెగోడి గారిని సపోర్ట్ చేయట్లేదు, తండ్రి సన్నిధిని సపోర్ట్ చేయట్లేదు, దయచేసి గమనించండి. మేబీ ఆ తర్వాత చెగోడి గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కోపంలో అలాంటి థంబ్నెయిల్స్ పెట్టుండొచ్చు. అంతేగాని మీరెందుకు దాన్ని వక్రీకరిస్తూ రివర్స్లో చెప్తున్నారు ఎందుకు? ముందు ఆయన అలాంటి థంబ్నెయిల్స్ పెట్టాడు, ఆ తర్వాతే మేము యూట్యూబ్లోకి వచ్చి ఇలా వీడియోస్ చేశాము, న్యాయం కోసము, ధర్మం కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నారు? తప్పు కదా, ఉన్నట్టు చెప్పాలి కదా. ముందు మీరు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒక ఆడపిల్లని కూడా లేకుండా తన జీవితాన్ని సోషలైజ్ చేసేసి మొత్తం రచ్చ చేసేసి తర్వాత వాళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నారు ఎందుకు? ముందు మీరే కదా స్టార్ట్ చేసింది. ఇదే కదా నేను అడిగింది, ఈ ప్రశ్నలే కదా మిమ్మల్ని అడిగింది. ఒక 4 ప్రశ్నలు అడిగాను కదా. మీరు మాట్లాడుతూ మరొక సహోదరి గురించి మీరు ప్రస్తావించారు, ఆ పాస్టర్ గారు ఇట్లా చేశాడు అట్లా చేశాడని. ఆ సిస్టర్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏమనలేదు, అలా అంటే మేము కూడా స్పందించే వాళ్ళమేమో అన్నట్లు ఏదో మాట్లాడారు. తప్పండి. ఆ సిస్టర్ గారిని ఎన్ని మాట్లాడినారో మీకు తెలుసా? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసా? ఎన్ని రకాలుగా తనని నాశనం చేయాలని ట్రై చేశారో మీకు తెలుసా? మీకు తెలీదు. హాఫ్ నాలెడ్జ్తో వీడియోస్ చేస్తారు ఎందుకు? తెలుసుకొని మాట్లాడండి ఏదైనా సరే. ఆ సిస్టర్ గారిని కొడితే చెవుల నుంచి బ్లడ్ వచ్చింది, ఆల్మోస్ట్ చచ్చిపోవాలనుకుంది ఆ సిస్టరు. చాలా రకమైన హింసలు పొందింది, అవమానాలు పొందింది. మీకేం తెలుసు? తెలీదు. సగం నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు.
రైట్. ఇంకేమన్నారనంటే మీరు క్రైస్ట్ ఎంపైర్ అని మీ ఛానల్ పెట్టుకున్నారు కదా, మీరు క్రైస్ట్కి ఒక ఎంపైర్గా ఉన్నారు కదా అని అన్నారు. క్రైస్ట్ ఎంపైర్ అని అంటే క్రీస్తు సామ్రాజ్యం. క్రైస్ట్ ఎంపైర్ అంటే క్రీస్తు సామ్రాజ్యం అని అర్థం. క్రైస్ట్కి ఎంపైర్ అంటే నేను క్రైస్ట్కి ఎంపైర్గా ఉన్నానని కాదు. ఎంపైర్ అంటే అర్థం ఏంటి? సామ్రాజ్యం అని అర్థం, క్రీస్తు సామ్రాజ్యం అని అర్థం. ఎందుకు సిస్టర్ గారు తెలియకుండా మాట్లాడతారు? రైట్. మీరు అడిగిన మరొక ప్రశ్న ఏంటి అని అంటే, ఈ సహోదరి వచ్చి క్రైస్తవ సమాజమా, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, మీరు ఎందుకు స్పందించట్లేదు, నేను చచ్చిపోతానని అన్నప్పుడు మీరు ఎందుకు బ్రదర్ మాట్లాడలేదు, మీ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదని చెప్పేసి అన్నారు కదా. ఆ సహోదరి నన్ను అప్రోచ్ అవ్వలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు తన గురించి అసలు తెలియదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ నా దగ్గర కనుక వచ్చి ఉంటే నేను మాత్రం మీలాగా అస్సలు చేసేవాడిని కాదు. తన జీవితాన్ని సోషల్ మీడియా పరంగా అందరికీ చూపిస్తూ తనని ఎక్స్పోజ్ చేసేవాడిని అసలు కాదు. ఏం చేసేవాడిని, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు తనని తీసుకొని అయితే తండ్రి సన్నిధి చిలకలూరుపేట పోయేవాడిని, లేకపోతే నంద్యాల వెళ్ళి పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయించి ఒక లాయర్తో కూడా నేను నోటీస్ పంపించేవాడిని. మీరు అనొచ్చు ఇవన్నీ మేము కూడా చేశాము, తను కూడా చేసింది, ప్రయత్నించింది అని చెప్పేసి అదే అంటున్నారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ లెవెల్ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు తన రిక్వెస్ట్ని, తన ఫామ్ని ఎవరు తీసుకోలేదు అన్నట్టు మీరు ఇది మాట్లాడుతూ చెప్తూ వచ్చారు కదా. మరి నేటికి చివరికి మరి దిక్కైంది ఎవరు? మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎవరు? మరి ఎవరు సిస్టర్ ఫైల్ చేసింది ఈరోజు ఎఫ్ఐఆర్? చివరికి పోలీస్ డిపార్ట్మెంటే కదా, మరి అక్కడికి కదా మరి వెళ్ళింది, వాళ్ళే కదా న్యాయం చేస్తారని మీరు అందరూ చూస్తున్నారు. కానీ మీరేం చేశారు? తను మీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి తను ఒక ఎరగా వాడుకొని సోషల్ మీడియాగా మొత్తం తను వైరల్ చేసి, సరే సిస్టర్ మీరు అన్నట్లు సరే ఇప్పుడు చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, ప్రభు కుమారే ఒకవేళ తప్పు చేశాడు, దోషి చేశాడు అనుకుందాం. రేపు గవర్నమెంట్ కావచ్చు, ఎవరో కావచ్చు, మీరే కావచ్చు, అందరు కలిసి వాళ్ళకి వివాహం చేశారు. నా పరువు తీసేసావు, సొసైటీలో నా పరువు తీసేసావు, నన్ను ఇలా చేసావు అని వాళ్ళిద్దరూ హ్యాపీగా వాళ్ళ వివాహ సంబంధాన్ని కొనసాగిస్తారా? లేకపోతే పేరుకు మాత్రం సమాజంగా పెళ్లి చేసుకున్నారు కానీ ఆ సిస్టర్ గారిని బాగా చూసుకుంటాడా? లేకపోతే ఆ సిస్టర్ గారు నువ్వు నన్ను ఇలా చేసావు, నన్ను మోసం చేసావు, నా బ్రతుకుని నాశనం చేసావు అని చెప్పేసి ఆ సిస్టర్ గారు అన్న పోనీ తనతో మంచిగా ఉండగలరా? ఇవి మీరు ఆలోచించి చేస్తున్నారా, ఆలోచనాత్మకంగా చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. నోయా సిస్టర్ గారు, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీ మీద. మీరు ముసుగు గురించో మరొకటి అనుకోకండి, నేను అలా అడగను. మీరు ముసుగు వేసుకుంటే వేసుకోకపోతే నాకు వచ్చిన నష్టం లేదు, అది మీ సెక్యూరిటీ, మీ సేఫ్టీ నేను కాదనను. అయితే నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మళ్ళీ ఒక ముక్క కట్ చేసుకొని ఇదిగో నేను సమాధానం చెప్తున్నానని అలా చేయకండి. అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? మొదటిగా ఏంటి అని అంటే, జాన్ పాల్ బ్రదర్, జాన్ పాల్, నోయా జాన్, జాన్ పాల్ బ్రదర్. ఈ జాన్ పాల్ బ్రదరు మీకేమవుతాడు? ఒక గురువు గారు అవుతారా? ఒక తండ్రి అవుతాడా? లేకపోతే ఒక అన్న అవుతాడా? ఒక బ్రదర్ అవుతాడా? ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న? ఎందుకు అడుగుతున్నాను ముందు మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? ముందు క్లారిటీ వస్తుంది. ఎందుకు అడుగుతున్నానంటే, ఎప్పుడైతే ఈ మణికంఠ స్వామి ఇతరులందరినీ తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారులేండి, అప్పుడు కొన్ని ఈయన మీద వచ్చినాయి. ఏంటి అని అంటే, తన భార్య తనకంటే 12 సంవత్సరాలు పెద్దది, అక్క అని చెప్పి నమ్మిస్తూ తను వివాహం చేసుకున్నాడు, తనను మోసం చేశాడు, ఇలాంటివి కొన్ని వచ్చాయి. సరే మోసం చేశాడా చేయలేదా ఇవన్నీ సెకండరీ. అక్క వయసు కలిగిన ఆమెను వివాహం చేసుకున్నాడు 12 సంవత్సరాల తర్వాత నుండి అని చెప్పేసి. నేను మీ ఛానల్ చూశాను, నేను మీ ఛానల్ అబ్జర్వ్ చూసిన వాడిగా నేను చెప్తున్నాను. మీ ఛానల్ అనేది అంతకుముందు లేదు. మహా అంటే ఒక 1.5 month 2 months దగ్గర నుంచి మీది ఛానల్ స్టార్ట్ అయింది. అంతకుముందు మీ ఛానల్ అయితే నేను చూడలేదు. మీరు పెట్టిన వీడియోస్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, మీకున్న దాన్ని బట్టి. ఓకే, ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, జాన్ పాల్ మీకు ఏమవుతాడు అని ఎందుకు అడిగానంటే, జాన్ పాల్ బ్రదరు ఒక్కడే, లేకపోతే సింగనామల మణికంఠ స్వామి ఒక్కడే మీకు సేవకుడిలా కనిపిస్తున్నాడా? పరిశుద్ధుడిలా కనిపిస్తున్నాడా? వాక్య జ్ఞానిలా కనిపిస్తున్నాడా? మిగతా వాళ్ళందరూ కాదా? ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్నలు అని అంటే, మీ ఛానల్ చూశాను సిస్టర్, నేను మీ ఛానల్ చూశాను. అన్నీ ఈ సింగనామనాల మణికంఠ స్వామి ఏదైతే ఉన్నాడో, ఆయనని ఎవరైతే పాయింట్ చేస్తున్నారో, ఆయన మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు అటాక్ చేస్తున్నారు, వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళతో మాత్రమే వీడియోస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళన్నిటి గురించి పట్టించుకోవట్లేదు మీరు. ఓన్లీ ఈ సింగనామనాల మణికంఠ స్వామి ఏదైతే మాట్లాడుతున్నాడో, లేకపోతే ఆయన మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్నారు. ఆయనకి ఎవరైతే ఆపోజిట్గా మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు సిస్టర్ ఇది? ఇంకా సమాజంలో ఇంకెవరు పాస్టర్లు అనేవాళ్ళు లేరా? సేవకులు అనేవాళ్ళు లేరా? ఎందుకు? ఈ 1.5 month లేదా 2 months నుంచి మీ ఛానల్ చూస్తున్నాను నేను, లేకపోతే అప్పుడే మీరు క్రియేట్ చేసి స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఏదో సంఘ సేవకురాల్లాగానో లేకపోతే యోధుల్లాగానో ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు కదా.
మణిపూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళను బహిరంగంగా చేసుకొని వెళ్ళి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు సిస్టర్, ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు? సరే, సువార్త నిమిత్తమై కొంతమంది తల్లులు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తూ వాళ్ళని కొట్టడానికి వచ్చు పైన వాళ్ళ మీద పడుతూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇలా అన్నీ తిరుగుతున్నారు కదా, చేస్తూ ఉన్నారు కదా మతోన్మాదులు అనబడిన వారు. వాళ్ళ మీద అలా జరిగినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మీరు ఎక్కడికి పోయారు? మీ మణికంఠ స్వామి, మీరు ఫాలో అవుతున్న మణికంఠ స్వామి ఒక పాస్టర్ గారి కూతురు మీద ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే, ఎంత అసభ్యంగా, ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే, నిజం చెప్తున్నా నేను చెప్పేది అబద్ధమైతే నాకు మెసేజ్ కానీ నాకు కాల్ కానీ చేయండి. నేను ఇట్లా సోషల్ మీడియా పరంగా నేను పెట్టను. ఆ విషయంలోనే మీ జానయ్య గారిని లేకపోతే ఈ సింగనామల మణికంఠ స్వామి బ్రదర్ని వైజాగ్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. ఈయనేదో సత్యస్వార్త ప్రకటిస్తుంటేనో సత్యవాక్యాన్ని జ్ఞానాన్ని బోధిస్తుంటేనే కాదు, నోటి దూల ఈ నోటి దూల వల్ల తీసుకొని వెళ్ళి పెట్టారు. ఒక పాస్టర్ గారు అమ్మాయిని అంత చండాలంగా మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఆమె సహోదరి కాదా? మణిపూర్లో ఉన్న వాళ్ళ సహోదరులు కాదా? లేకపోతే సువార్త ప్రకటిస్తున్న వాళ్ళందరూ సహోదరులు కాదా? మీరు ఎందుకు మాట్లాడలేదు? 1.5 months లేదా 2 months ముందు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయింది మీ సంఘ సంస్కరణ? ఏమైపోయింది మీ క్రీస్తు పట్ల ఉన్న రోషం? అక్కడ దాకా ఎందుకు సిస్టర్? రీసెంట్గా ఒక పాస్టర్ గారిని కొట్టారు. అతని పేరు ఇజ్రాయెల్ అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇజ్రాయెల్ అనుకుంటాను. తనను కొట్టారు కదా, ఆ కొట్టిన విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు? మీరు ఎక్కడికి పోయారు? మీ పౌరుషము, మీ క్రీస్తు పట్ల ఉన్న రోషం ఎడిపోయింది? ఓన్లీ సింగనామల మణికంఠ స్వామిని ఎవరన్నా అంటేనే వాళ్ళని టార్గెట్ చేస్తారా? వాళ్ళతో మాట్లాడతారా? వాళ్ళ మీద వీడియోస్ చేస్తారా? ఇది కరెక్టేనా? లేకపోతే ఇది మీ గురువు గారు సింగనామల మణికంఠ స్వామి నేర్పించిన జ్ఞానమా? అమ్మా, మీరు మతోన్మాదుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఏం చేసినా, క్రైస్తవ్యాన్ని ఎలా మాట్లాడినా, ఎలా దూషించినా మీరు మాత్రం ఏం మాట్లాడొద్దు, అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చాడా మీకు? ఎందుకనంటే ఈ రాయలసీమలో ఒకసారి రీసెంట్గానే మతోన్మాదులు అనబడిన వారు ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళ సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ బస్సు పగలు కొట్టారు, వాళ్ళ బైబిల్ అన్నిటిని చింపేశారు, వాళ్ళని అల్లా కల్లోలం చేశారు కదా. ఆ టైంలో మీ సింగనామల మణికంఠ స్వామి చేసింది ఏంటంటే, నేను స్టేటస్ పెట్టుకున్నాను, నేను అలాంటి దాని మీద చాలా నిరాహార దీక్షలు లాంటివి చేశాను అని చెప్పాడు. మీ వాడు ఎలా చేయడు కాబట్టి మీరు కూడా అలా చేయొద్దు అని ట్రైనింగ్ ఇస్తున్నాడా? సువార్తకి ఎవరన్నా వెళ్తే వాళ్ళని కొడితే, వాళ్ళని తిడితే వాళ్ళ పట్ల భారం కలిగి ఎప్పుడు వీడియో చేయడు, వాళ్ళ పట్ల భారం కలిగి మాట్లాడు. ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, క్రైస్తవ సమాజాన్ని ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని వీడియోలు చేయడు. మీరు కూడా చేయట్లేదు. ఈ తోడేల బ్యాచ్ అందరూ ఎవరు చేయరు, ఎవరు అలాంటి జోటికి వెళ్ళరు. మతోన్మాదుల గురించి వాళ్ళ జోలికి వెళ్ళరు, సువార్తను వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వీళ్ళకి చేసేదేంటి, మీరు చేసేది ఏంటంటే, ఎంతకాడికి ఎవరైతే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి దేవుని సువార్త విషయమై ఆత్మల రక్షణ భారమై ఎవరైతే రోషంగా ముందుకెళ్తున్నారో వాళ్ళని విమర్శించడం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఆకర్షించడం, ఆఫ్లైన్లో బెగ్గింగ్ చేయడం. ఆఫ్లైన్లో బెగ్గింగ్ అని అంటే ఏంటి బ్రదర్ మీరు ఎలా అంటారు ఏంటి అని అనొచ్చు. మా మణికంఠ స్వామి గారు అలాంటి కాదు అని అనుకుంటారేమో. ఫోన్ నెంబర్ పెట్టాడనంటే, ఇండైరెక్ట్గా పెట్టాడనంటే అర్థం అదే కదా. ఫోన్పే గూగుల్ పే లేని నెంబర్ పెట్టవచ్చుగా, వేరే నెంబర్ పెట్టవచ్చుగా. సరే, చాలామంది అన్నారు ఈ మాటలు ఆఫ్లైన్ బెగ్గర అని. అప్పటి నుంచి లేదు, ఇప్పటి నుంచి నేను మారిపోయాను, మనసు మార్చుకున్నాను అని అప్పటి నుంచి ఫోన్పే గూగుల్ పే లేని నెంబర్ పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టట్లేదు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనకున్న ఒక ఉద్యోగం చేయడు, మీటింగ్స్కి అంతగా వెళ్ళింది ఏముండదు. ఇంకా ఆయన సంఘం గురించి తెలిసిందే. ఎక్కడి నుంచి వస్తుంది మరి ఫండ్? ఎక్కడి నుంచి వస్తుంది? నాకొద్దు, నేను రోషంగా దేవుని పని చేస్తాను అనొచ్చుగా. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఈ పిల్ల బచ్చాలు కూడా, లేకపోతే ఈ పిల్ల తోడేలు కూడా చాలామంది ఏమన్నారంటే, తండ్రి సన్నిధి వాళ్ళు వేసే చిల్లర కోసం కక్కుర్తిపడి నువ్వు మరి కొందరు కలిసి ఇలా బురద చల్లుతున్నారు, మహిమ కుమార్ సిస్టర్ని అన్యాయం చేయాలని చూస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు. పిల్ల తోడేళ్ళారా వినండి, పిల్ల తోడేళ్ళారా వినండి, అండ్ అందరూ వినండి. ఏంటి అంటే, నేను ఎవడి కింద చెయ్యి చాపి మోకాలు నీళ్ళు నేను తాగను, మీ వాడు చేసినట్టు. ఓకే, నేను ఎవడో వేస్తాడని, చిల్లర వేస్తాడని ఈ ఛానల్ పెట్టుకోలేదు. నాకు కానుకలు దక్షిణ భాగాలు పంపిమని ఈ ఛానల్ పెట్టుకోలేదు. అర్థమైందా? నేను ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాను ప్రభు కృపను బట్టి. నేను నార్త్ ఇండియా సైడ్ వెళ్ళి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఎవరు దున్నని బీడు భూములు ఉన్నాయో ఆ భూములు దున్నడానికి, అక్కడున్న సేవకుల్ని బలపరచడానికి, వాళ్ళని ప్రోత్సాహపరచడానికి నాకు కలిగిన దాంట్లో నేను ఇంకా వాళ్ళకి ఇచ్చి సువార్త నిమిత్తమై అటు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను ఇంకా నేను.
నాకున్న నెంబర్ కూడా, నేను పెట్టే నెంబర్ కూడా ఛాలెంజ్. ఎవడైనా సరే ఛాలెంజ్. ఆ నెంబర్కి ఏమీ లేదు, ఒక ఫోన్పే, గూగుల్ పే ఏమీ ఉండవు. నాకు తెలిసి ఇప్పటికి ఈ పిల్ల తోడేలు చాలా చూసేసి ఉంటాయి నాకు తెలిసి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. మళ్ళీ ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఒక పరిచర్యను ఇచ్చాడు, ఒక సంఘం ఉంది, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ఒక కుటుంబం ఉంది. ఎవడో వేస్తాడో నేను తినాలన్న బుద్ధి నాకు ఎప్పుడు లేదు. ఇదే కంటెంట్ అని చెప్పేసి ఇలా చిల్లరగా ఎర్రగా స్త్రీలను అడ్డం పెట్టుకొని చేసే అంత కర్మ నాకు పట్టలేదు. తెలుసుకొని నా వీడియోస్ అన్ని చూసి నా ఛానల్లోకి వెళ్ళి అప్పుడు మాట్లాడండి. ఇంకా ఫైనల్గా ఈ పిల్ల తోడేళ్లకు అండ్ ఈ నోయా జాన్ సిస్టర్ నేను చెప్తున్నాను చూడండి. మీ పేరు నిజానికి నాకు తెలియదు. మిమ్మల్ని నిజంగా ప్రమోట్ చేసింది ఎవరయ్యా అంటే ఈ సింగనామల మణికంఠ స్వామి. ఒకరోజు ఏదో కారులో వీడియో తీస్తూ ఈ నోయా జాన్ అనే సిస్టర్ అనలేదు, నోయా జాన్ అడిగే ప్రశ్నలు. ఎందుకంటే మనోడు జనరల్గా ఎవరైనా సహోదరి అంటాడు. నేను ఎలా అని కాంట్రవర్సీ చేయట్లేదు, నేను తప్పుడు అభిప్రాయంతో మాట్లాడట్లేదు. నేను అందుకే అన్నాను, మీకు బ్రదరా, లేకపోతే మీ అన్ననా, మీ తండ్రి గారా, లేకపోతే మీ గురువు గారా, ఇట్లా అడిగా నేను. మళ్ళీ నన్ను తప్పుగా తీసుకొని ఒక్క ముక్క కట్ చేసి ఎలా అంటున్నారు ఏంటి. నోయా జాన్ చేసే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు అని మిమ్మల్ని ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత నుంచి మీ ఛానల్కి కొంచెం హైప్ వచ్చింది, ప్రమోట్ చేశాడు. సిస్టర్ ఇవన్నీ కాదండి, అరే పిల్లతోడు వెళ్ళారా మీరు కూడా వినండి, ఇవన్నీ కాదు. సరే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మహిమ కుమారి సిస్టర్ తరపున కాదు, ఇటు ప్రభు కుమార్ తరపున కాదు, నేను సత్యం తరపున. అలా అని చెప్పేసి నేనేం తెలుసుకోవట్లేదు, నాకేం తెలియదు అని అనుకోకండి. నేను ఇటు తండ్రి సన్నిధి వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాను, వాళ్ళని ఏం జరుగుతుంది బ్రదర్ ఏంటి ప్రభు కుమార్ గురించి అని ఇటు మాట్లాడుతున్నాను. నంద్యాలలో మహిమ కుమారి సిస్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. నేను తెలుసుకుంటున్నాను ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ తెలుసుకున్నాను. దేవుని చిత్తమైతే టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏం చెప్పాలో చెప్తా. అయితే నేను ఫైనల్గా చెప్తుంది ఏంటంటే, సిస్టర్ మీరైనా సరే, లేదంటే ఈ తోడేళ్ళ పిల్లలైనా సరే, మీరిద్దరు కన్విన్స్ చేసి సింగనామల మణికంఠ స్వామిని, వీకేఆర్ గారిని సింగనామల మణికంఠ స్వామిని, మహిమ కుమారిని తీసుకొని వస్తామండి, తండ్రి సన్నిధి చిలకలూరిపేట వెళ్దాము, అక్కడ కూర్చుందాము, మాట్లాడదాము అంటే ఐఎమ్ రెడీ. నేను మీ ఛార్జెస్ అన్నీ కూడా నేనే పెట్టుకుంటా. ఎంత ఖర్చు అవుతుందో అంత నేనే పెట్టుకుంటా. ఒక ఆడపిల్ల జీవితం బాగుపడితే చాలు, ఒక సహోదరుని జీవితం నిలబడితే చాలు. ఎందుకంటే ఆ సహోదరుని జీవితము స్పాయిల్ అయిపోయింది, అటు ఈ సహోదరి జీవితం కూడా నాశనం అయిపోయింది మీ దయ వల్ల. సో వెళ్దాం, మీకు దమ్ముంటే తండ్రి సన్నిధి పాస్టర్ గారు చిలకలూరిపేట పాస్టర్ అయిన శాలం రాజు గురించి తీసుకురండి, లైవ్లో డిబేట్ పెడదాం. బుర్ర గుజ్జు ఉంటే కొంచెం, ఈ బుర్రలో కొంచెం గుజ్జు అనేది ఉంటే నేను చెప్పే పాయింట్ సరిగ్గా వినండి. రే తోడేలు పిల్లలారా, సరిగ్గా వినండి. ఏమంటారా, నేను లైవ్లు కాదు, డైరెక్ట్గా తీసుకొని రండి, వెళ్దాం. నేను వస్తా, మీ ఖర్చులను నేనే పెట్టుకుంటే ఖర్చులు. వెళ్దాం, తండ్రి సన్నిధికి వెళ్దాం. నేను చెప్తున్నాను కదా, ఆ బ్రదర్స్తో నేను మాట్లాడతాను. ప్రభు కుమార్ని కూడా వాళ్ళు పిలిపిస్తారు, ప్రభు కుమార్ బ్రదర్ని కూడా పిలిపిస్తారు. కూర్చుందాం, మాట్లాడదాం. ఈ గలిబిలి వద్దు, క్రైస్తవ్యంలో ఈ గలిబిలి, చండాలని, దరిద్రం వద్దు. ఇదే నా బాధ. ఈ ఆవేదనతోనే వీడియో చేశాను ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ అందుకే చేస్తున్నా. ఈ ఆవేదనతోనే వీడియో చేశాను. క్రైస్తవ్యంలో ఈ గలిబిలి వద్దు. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హైందవ ధర్మానికి సంబంధించిన ఒక బ్రదరు నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేసి, ఏంటి బ్రదర్ మరి ఎలా ఉన్నారేంటి, మేము దాకా మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఆడపిల్ల గురించి ఇంత చండాలం చేస్తున్నారు ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఎందుకు ఇంత దరిద్రం చేస్తున్నారు ఒక ఆడపిల్ల జీవితాన్ని, లేకపోతే ఒక మగవాడిని, ఒక బ్రదర్ జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు. నేను ఒకవేళ వీడియోలు ఏమైనా చేస్తే, లేకపోతే మేమైనా మాట్లాడితే మళ్ళీ తప్పుగా అనుకుంటారు అని చెప్పేసి మేము ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నాం, ఎవరితో మాట్లాడలేకపోతున్నాం అని నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు ఒక హైందవ ధర్మానికి సంబంధించిన ఒక బ్రదర్. ఆయన వీడియోస్ చాలా వచ్చినాయి, యూట్యూబ్లో చాలా వచ్చినాయి. నేను వాళ్ళ పేరు, వాళ్ళ సంస్థ పేరు ఇవన్నీ నేను చెప్పాను, కానీ బాధపడ్డాడు, లిటరల్లీ బాధపడ్డాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని. సో కాబట్టి మీరు మహిమ కుమారి సిస్టర్ని, వీకేఆర్ గారైనా సరే, జాన్ పాల్ బ్రదర్ అయినా సరే, సిస్టర్ మీరైనా, ఎవరైనా సరే, అందరం కలిసి వెళ్దాం. ఈ గలిబిలి ఇదంతా వద్దు, వెళ్దాం, కూర్చుందాం. నేను టు బి హానెస్ట్ చెప్తున్నాను, ప్రభు ప్రేమను చూసిన వాడిగా శాలెం రాజు గారి విషయంలో, ఆయన బోధించిన విషయంలో, శాలెం రాజు గారు నిజంగా ప్రభు కుమార్ కనుక తప్పు చేస్తే
నిజంగా తప్పు చేస్తే అక్కడికక్కడే మెడలుంచి ఆ సిస్టర్కి వివాహం అయ్యేలాగా చేస్తాడు. ప్రభుకుమార్ తప్పు చేస్తే అక్కడికక్కడే వాళ్ళ మెడలుంచి వివాహం చేస్తాడు, జరిగిస్తాడు. జరిగించకపోతే నేను చెప్తున్నా, నాది బాధ్యత నాది. ఏదో మాట్లాడేవి కదరా వీడియోలు అంటారు కదా, బాధ్యత నాది. మీ పక్షంగా నేను పోరాడతప్పుడు మీ తరపున నేను ఫైట్ చేస్తా, నేను ఎగనెస్ట్ అవుతాను. చాలా లేదు అవన్నీ కుదరదు, వాళ్ళు కనుక నేను రెస్పాండ్ చేయకపోతే, నేను మాట్లాడకపోతే, నీ వీడియో డిలీట్ చేయాలి. నా ఛానల్లో ఆల్మోస్ట్ 1,10,000 మంది ఉన్నారు. ఛానల్ డిలీట్ చేసి సర్వ సమాజానికి క్షమాపణ చెప్పి నేను చెప్తున్నాను కదా, నేను ఒక సంఘానికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాను. చెప్పాను కదా, నేను చేసిన పరిచయాలు ఏమైతే ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ మానేసుకుంటా. మీరు రెడీయేనా? మీరు సిద్ధమేనా? మీరు దీన్ని తీసుకుంటారా? వద్దు ఈ సవాళ్ళు కానీ, మిమ్మల్ని నేను అనడం, నన్ను మీరు అనడము, లేకపోతే ఈ గలిబిలి గందరగోళం ఇదంతా వద్దు. మీరు మహిమా సిస్టర్ని తీసుకొని వస్తారా? నేను వాళ్ళతో మాట్లాడి ప్రభుకుమార్ వచ్చేలాగా నేను మాట్లాడతాను. ఎవరికి ఏం కాదు, వెళ్దాం. మనందరం సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. వెళ్దాం, మాట్లాడదాం, కూర్చుందాం. అక్కడికక్కడే శాలం అన్న వాళ్ళకి వివాహం చేస్తాడు నిజంగా ప్రభుకుమార్ తప్పు చేస్తే. ఇంక గందరగోళం గలిబిలి ఇదంతా వద్దు. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. నేను నిజంగా నా హృదయ భారంతో చెప్తున్నాను. ఒక హైందవ సహోదరుడు మనస్తాపానికి చెంది ఇలా నాకు కాల్ చేసి మాట్లాడాడు. దయచేసి గమనించండి, దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి నా మానవి ఆలకిస్తారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. మీకు నిజంగా నేను చెప్పిన మాటలు అర్థమైతే, మీకు నిజంగా అలాంటి ప్రేమ ఉంటే తీసుకొని రండి, వెళ్దాం, కూర్చుందాం, మాట్లాడదాం, సాల్వ్ చేసేసుకుందాం, మన ఇల్లును మనం శుభ్రం చేసుకుందాం. రండి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోతో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.